సూపర్ మార్కెట్ యజమానుడు ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి అందరి ఎదుట ఆ దేవుణ్ణి మహింపరిచాడు. అమెరికా దేశంలో మేరీ అనే ఒక దైవభక్తి పరురాలు ఉంది. భార్య భర్త పిల్లలతో సంతోషంగా ఉన్న ఆ సమయంలో తన భర్త యుద్ధంలో ఆయన మరణించాడు. ఆ సమయంలో తన భర్త మరణించిన తర్వాత ఆ కుటుంబం అంతా కూడా కొంచెం ఆర్థిక విషయంలో చాలా బలహీనమైపోయింది. క్రిస్మస్ దగ్గరికి వస్తుంది, పండగ దగ్గరికి వస్తుందని తనకున్నటువంటి కుమారుడు, మమ్మీ నాకు కావాల్సినటువంటి బహుమానాలు, ఇంట్లో కావాల్సినవన్నీ కూడా తీసుకొద్దాం మమ్మీ అని చెప్పేసి బాబు అన్నాడు. ఆ తల్లి కూడా ఆలోచిస్తుంది, చేతిలో డబ్బులు లేవు, ఇంట్లో సరుకులు లేవు, చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. కనీసం ఆ పిల్లవాడికి మార్కెట్లో అవన్నీ కూడా చూపించి వద్దామని ఆ తల్లి మార్కెట్కి వచ్చింది. అది అమెరికా దేశంలో ఆ ప్రాంతంలోనే చాలా ఒక సూపర్ పెద్ద మార్కెట్. అది చాలా ధనవంతులు, రిచ్ పీపుల్స్ మాత్రమే ఆ మార్కెట్ దగ్గరికి వెళ్తారు. ఆ తల్లి మార్కెట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ బాబు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. ట్రే తీసుకున్నాడు. తనకు కావాల్సిన బొమ్మలు, తనకు కావాల్సిన చాక్లెట్స్, తనకు కావాల్సిన అన్ని కూడా ఐటమ్స్ అన్ని దాంట్లో వేసుకున్నాడు. తల్లి చెప్తుంది, నాయనా వద్దురా అంటే తల్లి వేసుకోండి. ఆ తర్వాత ఆమె కూడా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, కానీ చేతిలో ధనము లేదు, ఏమి లేదు పరిస్థితులు. అప్పుడు బిడ్డ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె విశ్వాసంతో కొన్ని ఇంట్లోకి తీసుకొని అనుకుంది, కానీ చేతిలో డబ్బులు లేవు. సరే కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు ఆ బాబు ట్రే తీసుకుని. ఆ తల్లి భయపడుతూ ఉంది. భయపడుతున్న సమయంలో అక్కడ నిలబడ్డారు. వెంటనే ఆమె కార్డు ఇచ్చింది, క్రెడిట్ కార్డు ఇచ్చింది. అది పనిచేయట్లేదు. క్యాష్ లేదా మేడం అంటే క్యాష్ లేదండి అంతే. అప్పుడు మరి క్యాష్ లేకుండా, కార్డు లేకుండా ఎలా వచ్చారు అని అడిగితే ఆమె అప్పుడే ఆ సూపర్ మార్కెట్ యజమానుడు, ఆయన చాలా మార్కెట్స్ ఉన్నాయి, అప్పుడు ఆయన వచ్చాడు. అందరూ ఏంటయ్యా అంటే, సరే ఏమో క్యాష్ లేకుండా వచ్చింది, కార్డులో కూడా డబ్బులు లేవు, ఏమో వస్తువులు తీసుకొచ్చి నిలబడింది అంది. ఏమా నీ పర్సులో ఏముంది అడిగింది. ఒక పేపర్ తీసి ఇచ్చింది. ఆ పేపర్ ఏంటి అంటే, దేవుడిని నాకు ఏం కావాలని లిస్ట్ రాసుకున్నాను అడిగింది. అవునా, ఒరే దేవుని అడిగిందట, ఆ పేపరు ఆ తక్కిడిలో వేయి, దాంట్లో ఆ త్రాసులో పెట్టు పక్కన, ఆ పేపర్కి ఎన్ని వస్తువులు తూస్తాయో ఆయన ఉచితంగా ఇచ్చేసాయి అని ఎట్టకారంగా మాట్లాడాడు. ఆ చెప్పినట్టుగానే అక్కడటువంటి వర్కర్స్ ఆ చిన్న స్లిప్ తీసుకుని ఒక పక్క పేపర్ పెట్టారు, ఒక పక్క ఆ త్రాసులో ఆ పిల్లవాడికి తీసుకున్నటువంటి బొట్ట పెట్టాడు. కానీ పేపర్ ఎక్కువ బరువు దూగింది. ఆశ్చర్యపోతున్నారు. తర్వాత ఇంట్లో కావాల్సిన సరుకులు కొన్ని బ్రెడ్ ముక్క పెట్టాడు, ఆయన పేపరే దూగింది. ఈ పిల్లవాడు తీసిన ఐటమ్స్ పెట్టాడు, ఆయన పేపరే బరువుగా ఉంది. తర్వాత ఆ మార్కెట్లో ఆయన అన్నాడు, ఈ పేపర్కి ఎందుకు ఆయన తీసుకెళ్ళమన్నాడు కదా, ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ కూడా తీసుకొచ్చి ట్రేలు వేస్తున్నారు, అయినా పేపరే బరువుగా ఉంది. అక్కడ ఆ సూపర్ మార్కెట్ యజమానుడు అసలు ఏమైంది అంటున్నాడు. వర్కర్స్ అర్థంగా అట్లా ఏమైంది, అది ఎలక్ట్రికల్ వెయిటర్, అది ఆ త్రాస్, అది అర్థం కాదు. అప్పుడు ఆమె అన్నాడమ్మా, నేను చెప్పిన ప్రకారంగానే ఇదిగో నీ మార్కెట్ అంత వేసినా కానీ ఈ పేపర్ వెయిట్గా ఉంటుంది, ఇదిగో ఒక సంవత్సరానికి సరిపడా నీకు ఇంట్లో సరుకులు, మీ పిల్లలకు కావాల్సిన ఐటమ్స్, అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను వ్యాన్లో పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాను. అప్పుడు చెప్పాడు, అసలు ఏం రాసామ్మా పేపర్లో, ఒకసారి పేపర్ ఇవ్వమని ఆ యజమానుడు అడిగాడు. అప్పుడు ఆ పేపర్లో ఏం రాయబడిందంటే, చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, పరలోకమందున్న మా తండ్రి, మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని రాసింది. మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని రాసింది.
అంటే అనుదినము మాకు కావలసిన మా అవసరతలన్నీ కూడా మాకు ఆహారం దయచేయమని పేపర్ మీద చిన్న ప్రార్థన రాసింది అంతే. ఆ ప్రార్థన వల్ల ఆ మార్కెట్లు అన్నీ కూడా తుగ్గిపోతున్నాయి. ఆలోచించాడు, ఇన్ని సంవత్సరాల్లో ఇక వేయింగ్ మిషన్ ఇది ఎప్పుడూ ఆగిపోలేదు. కానీ మీ దేవుడు నీ అనుదిన అవసరాలు తీర్చడం కోసం నా మిషన్ని పనిచేయకుండా చేశాడు. కాబట్టి ఈ మిషన్ కన్నా, మార్కెట్ కన్నా, ధనము కన్నా నీ పేపర్ మీద రాసిన విశ్వాసమే తూగింది. విశ్వాసము తూగింది. ఆ విశ్వాసం వలన నువ్వు దేవుడికి ఇష్టరాలుగా మార్చబడ్డావు. అందుకని ఆ విశ్వాసం ద్వారానే సమస్తము దేవుడికి సహాయం చేశాడని అతడు అందరి ముందు ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి గణపరిచాడు. ఆమె కావాల్సిన అనుదిన ఆహారం, కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆమెకు సరఫరా చేసి పంపించాడు. ఆమె దేవుణ్ణి గణపరిచి దేవుని మహింపరిచింది. ప్రియులారా, ఆ మార్కెట్లో అద్భుతంగా జరిగిన నిజమైన సంఘటన ఇది ఆ మేరీ అనే సహోదరి జీవితంలో. ఆమె కన్నీళ్లతో విశ్వాసంతో ప్రార్థించింది. నా బిడ్డలకేం కావాలి, నాకేం కావాలి అనుదినము ప్రార్థించేది. అనుదినము పేపర్ మీద రాసి పెట్టింది. అద్భుతమైన కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం నీకు ప్రభు మీద ఉంటే ఆ ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన నీ విశ్వాసమే నువ్వు కోరినట్టే నీ దేవుడు నీకు సహాయం చేస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు నీ ఇంట్లో అనుదిన ఆహారం, నీకు కావలసిన ఆర్థికంగా, నీకు కావాల్సిన ఆహారం, నీకు కావాల్సినటువంటి బిడ్డలకు కావాల్సినటువంటిది, కావాల్సినటువంటి ఎగ్జామ్స్ ఫీజులు కావచ్చు, ఇంట్లో ఆహారం కావచ్చు, నీ జీవితంలో ఏది అనుదినం కావాలో, ఏది అవసరం ఉన్నదో ఆ ప్రతి అవసరతలన్నీ కూడా ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 చెప్తాడు. ఆయన యేసు క్రీస్తు మహిమైశ్వర్యంలో ఆయన మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తా దేవుడైన. ఆ విశ్వాసం అద్భుతంగా కార్యం జరిగించిన దేవుడు ఈరోజు నీ విశ్వాసం అద్భుతమైన కార్యాలు చేస్తుంది. నీ అనుదిన అవసరాలు తీరుస్తుంది. నీకు కావాల్సిన ప్రతి కార్యం జరిగిస్తాడు. అందుకని ఆ పేపర్ మీద రాసి పెట్టుకున్నట్లుగా ఈరోజు నీకు ఎన్నో అప్పులు ఉన్నాయి. ఈరోజు నీకు నీవేం కట్టాలి, నీకు ఏం కావాలి అవన్నీ కూడా ఒక లిస్టుగా ప్రభు దగ్గర రాసుకొని దాని మీద చేపెట్టి నువ్వు ప్రార్థన చేసి నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆ దాంట్లో నీ చేతిలో ఉన్న దానితోనే నీ దేవుడిని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజున నీ ప్రతి అవసరతని ప్రభువు మీద భారం వేసి ప్రార్థన చేసి ఆయన నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును ఆయన సాధ్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈరోజు ఆమె విశ్వాసం ఎలాగుందో ఈరోజు నీ విశ్వాసం కూడా అలాగే ఉండాలి. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడి నీ జీవిత అద్భుతమైన కార్యములు జరిగించినగాక, నీ ప్రతి అవసరతను ప్రభు తీర్చినగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజున ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు విన్నారు తండ్రి. వారికి అనుదిన అవసరతలను మీరు తీర్చండి. యేసుక్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చి ఆ బిడ్డలకు కావాల్సిన ప్రతిదీ దయచేయండి. అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం బిడ్డలందరికీ దయచేయండి. యేసు నామమున తండ్రి.